పూర్వకాలంలో నందవరం ప్రాంతాన్ని నందభూపాలుడు అనే రాజు పరిపాలించేవాడు. ఇతను శ్రీ దత్తాత్రేయస్వామి భక్తుడు. రాజు భక్తికి మెచ్చిన దత్తాత్రేయుడు ఒకరోజు రాజుకు ప్రత్యక్షమై కోరిన చోటుకు తీసుకొని వెళ్లే పావుకోళ్లు, పాదరక్షకులు నందభూపాలుడికి ఇస్తాడు. అంతేకాకుండా రోజూ కాశీకి వెళ్లి అక్కడి గంగలో స్నానం చేయవలసిందిగా సూచిస్తాడు. దీనివల్ల నీ రాజన్ సుభిక్షంగా ఉంటుందని చెప్తాడు. అయితే దత్తాత్రేయుడు చెప్పినట్టుగా ప్రతిరోజూ బ్రహ్మముహూర్తంలోనే లేచి పాదరక్షకులు ధరించి కాశీకి వెళ్లి అక్కడ గంగానదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుణ్ణి కాశీ విశాలాక్షి దర్శనం చేసుకుని తిరిగి తన రాజ్యానికి వచ్చేవాడు. ప్రతిరోజూ రాజు బ్రహ్మముహూర్తంలో ఎక్కడికో వెళ్తున్నాడని తన భార్యకు అనుమానం వస్తుంది. ఒకరోజు ఈ విషయం మీద రాజుతో గొడవ పడుతుంది. దీంతో మసటి రోజు రాజు తనతో పాటు తన భార్యను కూడా కాశీకి తీసుకుని వెళ్తాడు. అక్కడ స్నానాలు ముగించుకున్న తర్వాత రాజు భార్యకు నెలసరి వస్తుంది. దీంతో ఆ పాదుకలు తమ శక్తిని కోల్పోతాయి. కంగారుపడిన రాజు అక్కడున్న బ్రాహ్మణులను తనకు సహాయం చేయవలసిందిగా కోరుతాడు. తను త్వరగా తన రాజ్యానికి చేరుకోకపోతే ప్రజలు భయాందోళనలకు గురవుతారని, రాజ్యంలో రాజులేడని తెలిస్తే శత్రురాజులు తన రాజ్యం మీదకి దాడులు చేసే అవకాశముందని, ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం చెప్పాలని అక్కడున్న బ్రాహ్మణులను కోరుతాడు. దీంతో అక్కడున్న బ్రాహ్మణులు తమ తపోశక్తిని ఆ పాదరక్షకులకు అందిస్తారు. ఇందుకు సంతోషించే రాజు, బ్రాహ్మణులకు మీకేదైనా సమస్య వస్తే నా రాజ్యానికి రండి, నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తానని వాగ్దానం చేస్తాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కాశీలో విపరీతమైన కరువు కాటకాలు వస్తాయి. కాశీలోని బ్రాహ్మణులు నందవరానికి వచ్చి తమకు రాజు సహాయం చేయవలసిందిగా అడుగుతారు. అయితే బ్రాహ్మణులకు రాజుగారు, మీరు నాకు సహాయం చేశారు అనేదానికి సాక్ష్యమేమిటి అని రాజు వారిని ప్రశ్నిస్తాడు. అప్పుడు బ్రాహ్మణులు, కాశీలో మన మధ్య జరిగిన ఒప్పందానికి అక్కడి చౌడేశ్వరీదేవి సాక్ష్యమని, ఆమె తప్ప మరెవ్వరూ ఆ సమయంలో అక్కడ లేరని బ్రాహ్మణులు రాజుకు చెప్తారు. దీంతో రాజు, మీరు నిజంగా బ్రాహ్మణులైతే ఆ చౌడేశ్వరీదేవిని ఇక్కడికి రప్పించి సాక్ష్యం చెప్పవలసిందిగా సవాలు విసురుతాడు. దీంతో గ్రామంలో అంతా కలిసి కాశీకి వెళ్లి అక్కడి చౌడేశ్వరి అమ్మవారికి జరిగిన విషయమంతా చెప్పి తమతో పాటు నందవరం రావాల్సిందిగా అమ్మవారిని కోరుతారు. బ్రాహ్మణుల మాటలకు చౌడేశ్వరీదేవి అంగీకరించి ఒక షరతు విధిస్తుంది. మీరు ముందు వెళ్తూ తోవ చూపిస్తూ ఉంటే మీ వెనుక నేను అనుసరిస్తానని, అయితే మీలో ఏ ఒక్కరూ వెనుతిరిగి చూసినా తాను అక్కడే శిలగా మారుతానని చెప్తుంది. దీనికి అంగీకరించిన బ్రాహ్మణులు చౌడేశ్వరి అమ్మవారిని వెంటబెట్టుకుని ఒక స్వరంగం మార్గం గుండా బయల్దేరతారు. నందవరం రాజ్యంలోకి ప్రవేశించగానే ఒక బ్రాహ్మణుడు అమ్మవారు వెనుక వస్తున్నారో లేదో అని వెనుకకు చూస్తాడు. దీంతో చౌడేశ్వరీదేవి అక్కడే శిలరూపంలో మారిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న రాజు అక్కడికి వచ్చి బ్రాహ్మణులకు తన మనసులో మాట చెప్తాడు. మీ గొప్పతనాన్ని తన రాజ్యంలో అందరికీ తెలియజేయాలని మీకీ పరీక్ష పెట్టానని చెప్తాడు. ఆ బ్రాహ్మణులు తన రాజ్యంలోనే ఉండి చౌడమ్మకు పూజా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతాడు. ఇందుకు బ్రాహ్మణులు అంగీకరిస్తారు. అలా అమ్మవారు నందవరం ప్రాంతంలోని నివసించిపోయి నందవరం చౌడమ్మగా ఇప్పుడు పూజలు అందుకుంటుంది. అయితే అమ్మవారు వచ్చిన సొరంగం మార్గం ఇప్పటికీ ఉంది. సొరంగంలో ఉన్న అమ్మవారి శిలారూపం చాలా భయంకరంగా ఉంటుంది. సామాన్య ప్రజలు అమ్మవారిని దర్శించుకోలేకపోయేవారు. దీంతో రాజు అమ్మవారు సొరంగ మార్గాల్లో చిరు రూపంలో ఉంచిన ప్రదేశం పైభాగంలో అమ్మవారి ముఖం సౌమ్యంగా ఉండే మరో విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అమ్మవారికి గుడి కూడా నిర్మించాడు. ఇప్పుడు రాజు ప్రతిష్ఠించిన అమ్మవారికి మనం పూజలు చేస్తూ ఉంటాము. చౌడేశ్వరి అమ్మవారు కాశీనుంచి నందవరానికి వచ్చిన స్వరంగ మార్గం ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం మనం స్వరంగ మార్గం పైభాగాన రాజు కట్టించిన ఆలయంలోని రాజు ప్రతిష్ఠించిన విగ్రహానికి ప్రస్తుతం మనం పూజలు చేస్తూ ఉన్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్యూ. నా ఛానల్ని చూస్తూ ఉండండి.